ఇప్పుడు మనం ఇక్కడ ఈ కరివేపాకు తోటలో ఉన్నామండి. ఈ కరివేపాకు ఇక్కడ మన క్షేత్రంలో ఒక అర్ధ ఎకరం వరకు కరివేపాకు తోట వేసాము. అడుగడుక్కి ఒక మొక్క వేస్తూ సాలుకి మధ్యలో ఒక 2.5-3 అడుగులు పెట్టుకుంటూ మొత్తం అర్ధ ఎకరంలో వేసామండి. ఇది సుహాసిని వెరైటీ. ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము. అడుగు మందు, జీవామృతం అవన్నీ కూడా డ్రిప్ ద్వారానే పంపిస్తూ ఉంటాము. మనకి ఒక 4 నెలల ఇది సుహాసిని వెరైటీ. దాదాపు ఇప్పుడు మీరు ఇట్లా చూస్తున్నట్టు ఈ మొక్క అయితే ఇంకా కటింగ్కి వచ్చిందండి. మనం ఒక 3-4 నెలలకు ఒకసారి కటింగ్ చేస్తే మళ్ళీ మొదల నుంచి మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ ఒక 4 నెలలకు కటింగ్ వస్తుంది. ఈ అర్ధ ఎకరం కరివేపాకు వేయడంలో ఉద్దేశం ఏంటంటే, మనం నిత్యము ఇంట్లో వాడే వన్ ఆఫ్ ద ఐటమ్స్ ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, టమాటో, మిర్చి లాంటివి రెగ్యులర్గా వాడతాం. సో కరివేపాకు అనేది ఎవ్రీ వీక్ ప్రతి ఫ్యామిలీ కూడా కొనుక్కుంటారు. రైతు దృష్ట్యా చూస్తే ఇది నికరంగా నిత్యంగా అమ్ముడుపోయే వస్తువు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. మనకి ఎండాకాలం కాదు, వానాకాలం, చలికాలం కరివేపాకు వాడతాము. రైతు వేరే వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు ఈ సీజన్లో వాడతారా లేదా అనే అనుమానం లేకుండా కూడా దీన్ని తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇది రెగ్యులర్గా తనకి ఒక అర్ధ ఎకరం పెట్టుకుంటే వారం ఒక్కొక్క సాలు కట్ చేసుకుని వెళ్తూ ఉంటే తనకి నిత్యము కూడా త్రూఅవుట్ ది ఇయర్ ఇన్కమ్ ఇస్తుంది. పైగా ఈ తోట ఏంటంటే, మనం ఒకసారి పెట్టాక 4 నెలల నుంచి 6 నెలలకి ఫస్ట్ కటింగ్ వస్తే అక్కడి నుంచి 3-4 నెలలకు ప్రతిసారి కటింగ్ వస్తూ ఉంటుంది. మనం ఒక రొటేషన్ పద్ధతి ఒక చోట మొదలుపెట్టి తోటంతా కటింగ్ చేసుకుని వెళ్తూ ఉంటే రైతు మళ్ళీ మొదలుకి వచ్చేసరికి ఆ తోట కంప్లీట్ అవుతుంది. దానికి నికరంగా నిత్యంగా పెరెన్నియల్గా ఇస్తుంది. ఒకసారి తోట వేశాక 15-20 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనికి జాగ్రత్తగా కాపాడుకుంటే, మేమైతే దీనికైతే స్టార్టింగ్ వేసేప్పుడు ఆవు పేడ, కొంచెము వేపపిండి అవి వేసి పెట్టాము. మళ్ళీ ఫర్టిలైజర్గా ఎక్కువ జీవామృతమే ఇస్తూ ఉన్నాము. అది డ్రిప్ ద్వారా పంపిస్తూ ఉన్నాము. ఒక్కసారి కొంచెం ఆకు ముడత అవి వచ్చినప్పుడు మాత్రం అగ్నాస్త్రం ఇచ్చాము. అంతకన్నా ఖర్చు ఏమీ పెట్టలేదు దీంట్లో. ఇప్పుడు ఇది ఒకసారి మనం నారు తీసుకొచ్చి పెట్టాకండి, స్టార్టింగ్ ఆవు పేడ, వేపపిండితోటి ఈ నారు పెట్టేశాము. తర్వాత మెయింటెనెన్స్ గురించి అయితే బాగా ఎదుగుదల గురించి మనం టైంకి జీవామృతం ఇస్తూ ఉన్నాము. భూమిని డ్రిప్ ద్వారానే పంపిస్తూ ఉన్నాము. అంతకన్నా మనం ఇచ్చిన ఎరువు ఏం లేదు. ఒకసారి మాత్రం ముడత వచ్చాక ఆకు కొద్దిగా ముడత కనబడంగానే అగ్నాస్త్రం స్ప్రే చేసాము. అంతకన్నా ఇది ఏమీ చేయలేదు. మనం దీన్ని న్యాచురల్ పద్ధతిలో, వృక్షాయుర్వేద పద్ధతిలో పెంచుతున్నాం కాబట్టి దీనికి మీరు స్మెల్ చూసినా, ఫ్లేవర్ చూసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత దీని ఇంగ్రీడియంట్స్ మనకి మినరల్స్ కూడా మంచి మోతాదులో ఉండడంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. నిత్యం వంటల్లో వాడుకుంటూ ఉంటాం కానీ కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ అనేది మనకి ఈ కరివేపాకు ద్వారా మనిషికి అందజేయడం జరుగుతుందండి.